సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే సాగారంట ఆడాలి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే సాగారంట ఆడాలి. రే ఆడిషన్ రా ఈరోజు కూడా లేట్ రావాలా? అంతే ఇడు వాచ్ వల్లే 5 minutes ఫాస్ట్ ఉంటే లేట్గా వస్తారా? గైస్ గుర్తుంది కదా మనం ఎంత కష్టపడి ఈ ప్లేస్కి వచ్చాము. అందరూ మీ బెస్ట్ ఇవ్వండి అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏమనుకున్నా సరే అది సాధించగలం. ఓకేనా? గతమే ఎదురై అడిగే ప్రతి ప్రశ్నకు మోసే బరువే జగమై వేసే ప్రతి అడుగుకు వెలుగే ఎరుగని చీకటి తరిమే ప్రతి మాటకు కరిగే ప్రతి క్షణమును నడిపే వేగము చివరకు పాడే పాట కన్నీరే దాట ఇంటా ప్రతి నోట ఇప్పుడు ఏ పువ్వుల బాట లేదే ఈ చోట దాట ప్రతి అడుగును విసురుతూ పాడే పాట కన్నీరే దాట క్రికెట్ కాబట్లే అంటరా, ఆడడానికి బ్యాట్ ఉంటే చాలు కానీ బట్టలతో పని ఏంట్రా? అందుకే ఇంట్లోంచి గేమ్ తీశారు కదా నిన్ను. రే ఏమైంది? నన్ను కాసేపు వదిలేవా ప్లీజ్? ఏరా మాట్లాడరా. రే పిచ్చా నీకు? తిన్నగెళ్ళు. చెప్తున్నాను కదరా నీకు, ఉండలేవా? ఏమైనా అయి ఉంటే? ఏం కాలేదు కదరా. సరే పద, ఇప్పటికే చాలా లేట్ అయింది, రేపు చెప్తాను నీ సంగతి. రే అందరూ వచ్చి బండెక్కండి రా. జన్మకి నీ కారు ఎక్కండి రా బాబు. ట్యూన్ ఎంతవరకు వచ్చింది? లేదు చేయాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, మధ్యాహ్నం కల్లా నాకు ట్యూన్ రావాలి. చేస్తాలే.
హలో, ఎక్కడున్నావు? నేను ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయానులే. సరే దా వెళ్దాం. ఏంటిది? రే అవి, సూర్య, రే ఎందుకురా భయపెడుతున్నారు? హలో సూర్య ఎక్కడున్నావు? నేనా? బయట ఉన్నానే. యశు కూడా ఫోన్ ఎత్తట్లేదురా, ఒకసారి చూడవా? పడుకుని ఉంటాడురా. చూడు. సరే సరే సరే. హలో, యశు సూసైడ్ చేసుకున్నాడు రా. అసలు ఎందుకు చచ్చిపోయాడో తెలిసిందా? చనిపోయి గంట ముందు కాల్ చేసి, అన్నయ్య ఆడిషన్ సెలెక్ట్ అయిపోయాను, ఈవినింగ్ పార్టీ చేసుకుందని చెప్పాడు. కానీ సడన్గా ఆర్డర్ కాల్ చేసి మీ తమ్ముడు మ్యాన్ మ్యారేజ్ దూకేశాడని చెప్పేసరికి కాల్ చేసి ఏం చెప్పాడు అవి? అవి 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 కాల్ చేసి ఏం చెప్పాడు? ట్యూన్ గురించి మాట్లాడా. వెళ్ళొస్తా. అవి అవి ఏమైంది నీకు? ఇందాకటి నుంచి చూస్తున్నాను. నువ్వు ఏడ్చినంత మాత్రాన పోయినోడు తిరిగి వస్తాడా? అరే నీకు చెప్పినా అర్థం కాదురా, నన్ను కాసేపు వదిలేవా ప్లీజ్? ఒంటిగా బిహేవ్ చేయక. నీతోనే మాట్లాడుతున్నాను. బాగోదు చెప్తున్నా. రే ఎక్కడ ఎలా ఉండాలో తెలీదా? మూసుకొని వెళ్ళండి ఇక్కడి నుంచి.
హలో బ్రో ఏంటి ఇంకా రాలేదు? సారీ బ్రో, ఇంకా ఆపేస్తున్నాం. ఏమైంది బ్రో? ఆడిషన్లో సెలెక్ట్ అయ్యారు కదా. హలో, సారీ బ్రో, ఆపేస్తున్నాం. మా సామాన్లు తీసుకోవడానికి రావచ్చా? రండి బ్రో, బట్ కొంచెం ఫాస్ట్గా రావడానికి ట్రై చేయండి. సరే, ఓకే బ్రో. హే తను ఎవరు? అదే వాడు అదే ఎవరు? మన బ్యాండ్లో పర్ఫామ్ చేశారు కదా. దగ్గరికి వెళ్దాం పద పద. పద బ్రో, మీరే కదా మన పర్ఫామ్ చేసింది. అవును బ్రో, చాలా బాగా చేశారు బ్రో. థ్యాంక్ యూ. ఫైనల్స్కి ఏం పాడుతున్నారు బ్రో? ఇంకా ఏం అనుకోలేదు. ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. బాయ్ బ్రో. ఫోటో తీసుకుందాం పద. పద పద బ్రో, సెల్. హలో హలో వరుణ్. వరుణ్ ఎక్కడ? తను మా కళ్ళ ముందే చనిపోయాడు బ్రో. సెల్ఫీ తీసుకుందాం అనుకునే లోపు ఎలా చనిపోయాడు? కార్ యాక్సిడెంట్తో ఇలా వెళ్ళి సెల్ఫీ తీసుకున్న లోపు కార్ వచ్చి గుద్దేసింది. కార్ యాక్సిడెంట్తో. ఆగు, ఇదంతా యాక్సిడెంట్ వల్ల స్టార్ట్ అయింది కదా. అంటే యశ్ వరుణ్ లాగా సూర్య కూడా సూర్యనైనా కాపాడుకుంటారు. నీకేమైనా లూజా? ఎందుకు అన్నిసార్లు తలుపు కొడుతున్నావు? నీకు కూడా వరుణ్లో ఏమైనా వద్దని భయం వేసి. వరుణ, వాడికి ఏమైంది? వాడికేం కాలేదురా. ఆడికే కాల్ చేద్దాం అనుకున్నా. ఆగు. వాడు స్టూడియోలో ఉంటాడు, ఎందుకు డిస్టర్బ్ చేయడం? ఫ్రీ అయ్యి కాడే కాల్ చేస్తాడు కదా. నువ్వు కాకుండా ఇంట్లో ఎవరైనా ఉన్నారా? నేను కాకుండా ఇంకెవరు ఉంటారా? కాసేపు ఉండొచ్చా? దొబ్బేబే, దానికి కూడా అడగాలేంట్రా? రారా. పిచ్చోడవా నువ్వు? నన్ను ఫాలో అవుతున్నావేంటి? మూసుకొని కూర్చో. అవి సూర్య 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 ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళావు? కింద కార్లో పాట్స్ మర్చిపోయి తెచ్చుకోవడానికి వెళ్ళాను. చెప్పాలి కదా. ప్రతిదీ నీకు చెక్ చేయాలి ఏంటి? నా ఇంటికి వచ్చి నన్ను కొడతావా? వద్దు, ఆగా ఒకసారి నేను చెప్పేది విను. ఒకసారి ఆగా ఆగు.
వినొకసారి. వరుణ్కి ఏమైందో తెలుసా? ఇందాక నుంచి వరుణ్ వరుణ్ అంటున్నావు, ఏమైంది వరుణ్కి అసలు? అర్థమైందా వరుణ్కి ఏమైందో? అర్థమైంది ఎందుకు ఆపుతున్నాను? మూసుకొని కూర్చో. ఇప్పుడేంటి ఇక్కడ కూర్చోవాలి అంతేనా? ఆ. ఇక్కడ కూర్చోవాలి. ఆ, నువ్వు చెప్పేదాకా ఇక్కడే ఉంటా. ఇక్కడే ఉండు. అమ్ము మళ్ళీ వీడికి తెలిస్తే క్వారంటైన్ చేస్తాడు. ఆర్డర్. కాల్ ఎవరు? జొమాటో. నీకు చెప్పాను కదరా ఎవరికైనా కాల్ చేస్తే చెప్పమని. మళ్ళీ నువ్వు ఒప్పుకోవని. సరే, ఒక్క 5 minutes ఆగు, తర్వాత నీ ఇష్టం. వెంటనే కాల్ చేసి చెప్పు 5 minutesలో వస్తా అని. భయ్యా ఎక్కడ? భయ ఒక్క 5 minutes కిందకి వస్తాను భయ. భయ్యా నాకు అంత టైం లేదు భయ్యా, ఇంకా చాలా ఆర్డర్స్ ఉన్నాయి. ఒక పని చేయండి, కింద పోస్ట్ బాక్స్ ఉంటుంది, అందులో పెట్టేసి వెళ్ళిపోండి. ఇది లిఫ్ట్ ఓకే. పక్కన ఉందేనా? అదే భయ. సూర్య, ఫైనలీ ఇప్పుడు ఇట్రా, ఇప్పుడు వెళ్ళి తెచ్చుకో. ఫాస్ట్ ఉంటే లేట్గా వస్తారా? తెలిసి కూడా సూర్యుని కాపాడుకోలేకపోయావే, నీది ఒక బతికేనా? ఇప్పుడైనా అర్థమైందా? నువ్వు అనుకున్నది ఏమీ చేయలేదు. ఈ లెక్కలతోనే కదా సూర్యుని కాపాడదాం అనుకుంటున్నా, కానీ చివరికి ఏం సాధించావు? నా కళ్ళ కింద నా అనుకున్న వాళ్ళు ఎన్నో చావులు కాపాడదాం అనుకున్నా. ఈ కాలచక్రంతో కట్టేసిన నా చేతులు నా కర్మ కంటే, ఈ కాలచక్రం కంటే బలమైన నా సంకల్పాన్ని గెలిపించుకోవాలంటే నాకున్నది ఒకే ఒక్క దారి. అదే నా చావు. బతుకుంటే ఎలాగా సాధించలేకపోయాను, కనీసం చచ్చైనా సరే గెలుస్తాను.
బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి. అవి అవి తన కోమాలోకి వెళ్ళి ఇప్పటికే 3 months అయింది, బట్ నో రెస్పాన్స్. డాక్టర్ అవికి సెట్ అయిపోద్దా మరి? అది మన చేతుల్లో లేదు. అయితే రికవర్ అవ్వచ్చు లేదా మనకు దూరం అయిపోవచ్చు.